ఎదగాలి భక్తిలో. నేను మరలా చెప్తున్నాను, ఎలా ఎదగాలి? యేసయ్య ఆశ ఏంటో తెలుసా? 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 ఎదగాలి. ఒకప్పుడు నీ ప్రార్థనా జీవితం 30 దొంతులే, ఒకప్పుడు నీ పరిశుద్ధత 30 దొంతులే, ఒకప్పుడు నీ ఆత్మీయత 60 దొంతులే. ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాత నీ నోట రావాల్సిన మాట ఏంటో తెలుసా? ఆ రోజుల్లో 60 దొంతులు పరిశుద్ధత ఉంటే, ఈరోజు దేవుని కృపను బట్టి 100 పరిశుద్ధత నేను పొందుకున్నానయ్యా. నేను ఎదిగా భక్తిలో, నేను ఎదిగా ప్రార్థనలో, నేను ఎదిగా విశ్వాసంలో, నేను ఎదిగా ఆత్మీయతలోనని ప్రతి విశ్వాసి మాట మాట్లాడాలి. ఎక్కువ శాతం క్రైస్తవుల్లో మనం వినేది ఏంటో తెలుసా? అయ్యగారు, నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ప్రార్థన చేసేదాన్ని అండి, కొత్తలో ప్రార్థన చేసేదాన్ని అండి, కొత్తలో బైబిల్ చదివేదాన్ని అండి, కొత్తలో మందిరానికి వచ్చి 24 గంటలు కొత్త 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 అందంటే ఇప్పుడు సెట్ అయిపోయిందని లెక్క. విన్నారా? కొత్తలో నువ్వు ఎలా ఉన్నావో నువ్వు అనాల్సిన మాట, ఆ రోజుల్లో ఉన్న భక్తి కంటే, ఆ రోజుల్లో ఉన్న విశ్వాసం కంటే, ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన కంటే ఈరోజు నేను ఎదిగాను. ఆ మాట నీ నోటుంటే క్రీస్తు అనే బండ నీ ఇంటిలో ఉంటాడు, నీ ఒంటిలో ఉంటాడు, నీ సంఘంలో ఉంటాడు. నేనంట ఆ బండే నీ బ్రతుకు కాలం అంతా నీకు వండగా నిలుస్తుంది, నీకు అండగా నిలుస్తుంది.